లేదు. పొద్దున్న ఎవరు వాటి వచ్చి ఏమైంది అన్ని మేమే చేసుకోవాలి. అమ్మయ్య వాటి వచ్చినైతే చేస్తా. అబ్బా ఎంత బాగా వచ్చింది. నాకు కోడలు ఉంది కానీ ఏం పర్లేదు నేను వేసుకోను. ఇంత చాయ్ పెడితే బాగుంది. కోడలి పిల్ల, ఏమే కోడలి పిల్ల పలుకుతలేదు. వచ్చేయ్. చెప్పండి అత్తమ్మా, చెప్పండి అత్తమ్మా. ఏం చెప్పాలి? టైం ఎంత అవుతుంది చూసినావా? టైం 7 అవుతుంది. పొద్దున్న లేచేది లేదు, వాకిలి ఊడ్చేది లేదు, ముగ్గేసేది లేదు. ఇంత చాయ్ అయినా పెడతావా? అత్తమ్మా మీరు ఊరికి వెళ్ళిరు కదా, ఎప్పుడు వచ్చిర్రు? నేను ఊరికి పోయింది కలగంటున్నావా ఏంది? అయ్యో అత్తమ్మ ఇది కదనా? సరే చెప్పండి అత్తమ్మ ఎందుకు ఇచ్చిర్రు? పొద్దున్న నీ మొహం చూస్తా మంచిదని పోవండి అత్తమ్మ. నాకు సిగ్గు వస్తుంది. ఈ సిగ్గు సిగ్గుపడిన చాలే కానీ చాయ్ పెట్టుకొని రాపో వస్తుంది. సరే అత్తమ్మ. అబ్బో బాగానే వెతుకుతుంది చిక్కులాడి. ఇవైనా చూద్దాం. అత్తమ్మకి చాయ్ కావాలన్నది కదా, నేను మా అత్తమ్మ కోసం స్పెషల్ టీ చేస్తా. నా తడకేనో చూపిస్తా. తీపి అంటే చాలా ఇష్టం. ఇంకో స్పూన్ ఎక్కువ వేస్తా. ఏం వార్తలో ఏం తలకాయ వస్తుంది. టీవీ బంద్ చేద్దాం. దీనికి నేను చాయ్ వెమ్మని చెప్పి 10 నిమిషాలు అవుతుంది. ఇది చాయ్ పెడుతుందా ఏం పెడుతుంది అసలు? కోడలి పిల్ల, ఏమే కోడలి పిల్ల పలుకుతుంది. వసాయ్ అత్తమ్మా ఏంటమ్మా? నేను చాయ్ మంచి చెప్పినా కానీ ఇంతసేపు ఇంకా తెస్తున్నా అత్తమ్మా. అయింది. అత్తమ్మా కోసం స్పెషల్ టీ. ఇది స్పెషల్ టీనా? అవునత్తమ్మా టీనే. బాలేదా? ఏంది నీ మొహంలానే ఉంది. చాయ్లో చక్కెర బదులు ఉప్పు వేసినావా? లేదత్తమ్మా చక్కెరనే వేసినా. చక్కెర వేసినావా? అయితే నువ్వు తాగి చూడే. ఈ ముందట నేను తాగుతున్నా అత్తమ్మ. వినయం వద్దులే అమ్మ, తాగు అత్తమ్మా. తినిచేసినావు. సారీ అత్తమ్మ, టీలా చక్కెర బద్దలు ఉప్పేసిన. మళ్ళీ పెట్టుకరమ్మంటారా? మళ్ళీనా? ఈసారి చాయ్ పత్తి బద్దలు కారం వేసావనుకో నా పని గోవిందా గోవిందా. దేవుడా నువ్వే దిక్కు తండ్రి. అయ్యో సారీ అత్తమ్మ, నెక్స్ట్ టైం మంచిగా పెడతా. అక్క అక్క ఉన్నావా? ఎవరు? అక్క నువ్వా? అక్క దా అక్క లోపల రా కూర్చో. ఏందక్క ఇట్లా వచ్చినావు? లేదా నేను చూసిపోదామని వచ్చినా. నీ పానం ఎట్లుందక్క? ఏం పానం లే అక్క, అన్ని మందుల మీదే బతుకుతున్నాం. అవునా అక్క? ఏందక్క ఇట్లా వచ్చినావు? ఏం లేదు, ఒక గ్లాస్ చక్కెర కావాలి. పొయ్యి మీద చాయ్ పెట్టినా.
సరే గాని ఇప్పటికి మా ఇంట్లో నుంచి 10 కిలోలు చక్కెర పట్టుకపోయినావా? నేను 10 కిలోలు ఏం పట్టుకోలే. పోయిన నెల ఒక గ్లాసా ఇంకొక గ్లాసా? పోయిన నెల ఒక గ్లాసా ఇప్పుడు ఒక గ్లాసా? 10 సంవత్సరాల నుంచి పట్టుకోవద్దు మా ఇంట్లో చక్కెర. లేదమ్మా, పోయిన నెల ఈ నెల 1/2 కిలో చక్కెర అయింది అంతే. ఒక గ్లాసు చక్కెర ఇవ్వ, వచ్చే నెల నుంచి ఏం తీసుకోండి. సరే కోడలి పిల్ల ఒక గ్లాస్ చక్కెర అంటదే పో అక్కకి. సరే అత్తమ్మా. చూసి చక్కెర బదులు మళ్ళీ ఉప్పు వేసావు ఛాయలు వేసినట్టు, వాళ్ళు మనం తిట్టుకుంటారు. అక్క పోయిన నెల 10,000 తీసుకున్నావు కదా, ఎప్పుడు ఇస్తావు? ఇస్తామా, పిల్లలు ఇస్తాం వచ్చినాక ఇస్తామా? ఇస్తీ తీసుకునేటప్పుడు అయితే బాగానే తీసుకుంటావు కానీ ఇచ్చేటప్పుడు మాత్రం అప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తా అని అంటావు. ఇస్తా అక్క, ఇస్తా ఇస్తా. ఏమే కోడలి పిల్ల ఇంకా తేలేదా? ఇవ్వండి అక్క. తీసుకోపో. మీ కోళ్ళ పిల్ల బాగానే పని చేస్తుంది అక్క. ఏం పని చేసేది? పొద్దున్నే వాకిలు నేనే ఉడుస్తా, ముగ్గు నేనే వేస్తా, అన్ని పనులు నేనే చేసుకుంటా. పొద్దున్నే ఉట్టి ఒక ఛాయ్ పెట్టిస్తుంది అంతే. అత్త కోళ్ళ మధ్యలో నేను ఎందుకు, నేను వెళ్ళిపోతా మీ గొడవల మధ్యలో. సరే సరే పో పో, మళ్ళీ నాకు ప్రతిసారి మా ఇంట్లోకి అన్ని వస్తువులు తీసుకుపోతుంది. సరే అమ్మా, పోతున్నా, పోతుంది. సరేలే, కూర వండుకో, ఆకలి అవుతుంది. ఏం కూర వండమంటారు అత్తమ్మ? ప్రతిసారి నన్నే అడుగుతామా? నా తలకాయ తినకు, ఏదో ఒక కూర వండుకో. తలకాయ కూర లేదత్తమ్మా. నేను అన్నది నా తలకాయ కూర కాదే, ఏదైనా ఒక కూర వండుకో. సరే అత్తమ్మ. పాలకూర వండమంటావా? ఏదో ఒకటి వండే. పాలకూరలో ఎన్ని పాలు పోయమంటావు? పాలకూరలో పాలు పోసుడేందే? పాలకూర వండమన్నావు. వస్తాయి పాలకూర అంటే పాలు పోసి వండు కాదే. మొన్న మార్కెట్ లో మనము పాలకూర తెచ్చినాం చూడు, దాంతో వండాలి. సరే అత్తమ్మా. దీని తెలివి చల్లగా ఉందా? నా తలకాయ అంటే తలకాయ కూర లేదంట, పాలకూర వండమంటే పాలు పోసి వండుతా. దీంతో ఎట్లే కాలేదో ఏమో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వీట్ అండ్ శ్రీ. అత్తమ్మ మనం ఒకటి మర్చిపోయినాం. ఏంటిది? మన డైరెక్టర్ ని తీసుకురావాలి కదా. సరే సరే నడు నడు. ఆగండి ఎక్కడికి? నన్ను ఎందుకు తీసుకొచ్చిరే? కొట్టకొడలు సీరియల్ స్టార్ట్ చేసిందే నువ్వు మాట్లాడవా? ఓ నేను మాట్లాడాలా? సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీత్ అండ్ శ్రీ. మా అత్త కోడల్లో లాగా మా పాప, మా అన్నయ్య వాళ్ళ పాప ఎట్లా యాక్ట్ చేస్తారో మీరే చూడండి. చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి కొంచెం మీ సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ ఎట్లా అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళకి ఇంకా మంచి సపోర్ట్ వస్తుంది. సో ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కావాలంటే మా శ్రీత్ అండ్ శ్రీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం శ్రీత్ అండ్ శ్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోండి. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని మరించిన వీడియోస్ మీకు షేర్ అవుతాయి. సో మీరు కూడా హ్యాపీగా నవ్వుకోవచ్చు. సరేనా? బాయ్.